కేటీఆర్ నిలబడితే కొంత హుందాతనం ఉండేదని నా భావన సార్. ఓకే, రవికుమార్ గారు నమస్తే అండి. భరత్ గారు ఏమనుకుంటుంది భారతీయ జనతా పార్టీ మొత్తం వ్యవహారం లాస్ట్ అంటే తిట్లు ఆ తర్వాత కరచాలనాలు? ఇప్పుడు భరత్ గారు అది మినిమం సంస్కారం ఉండాలి, లేవాలి, లేచి అందరూ లేచినట్టుగా తను లేచి సరిపోయేది. సరే, ఇప్పుడు ఇద్దరు కూడా రెండు పార్టీల వాళ్ళు కూడా ఒకరికొకరు తిట్టుకున్న తర్వాత సరే మరి వాళ్ళ నాన్నను తిట్టినందుకు ఆయన అంత ఫీల్ అయిపోయి లేవలేదా, లేకపోతే మరి పాడి కౌశిక్ రెడ్డి ఏమన్నా పక్క నుంచి చెప్పిండ నువ్వు లేవక అని చెప్పేసి నాకు ఆయనే చెప్పిండేమో అనిపిస్తుంది. లేకపోతే కేటీఆర్ కొంచెం సంస్కారం ఉన్నది, లేదని కాదు, చదువుకునే వ్యక్తే కాబట్టి మరి ఆయన చెప్తే ఈయన లేవలేదా, ఈయన చెప్తే ఆయన లేవలేదా తెలియదు. బట్ మొత్తానికి ఇప్పుడు నేను స్టూడియోలోకి వచ్చిన నా పక్కన కాంగ్రెస్ ప్రతినిధి కూర్చున్నాడు. అది మినిమం కామన్ సెన్స్ మనం కలుసుకోవాలి, హలో చెప్తాం, హాయ్ చెప్తాం, మాట్లాడుకుంటాం, పలకరించుకుంటాం. సో అటువంటిది రాష్ట్ర అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఒకరికొకరు అంటే నమస్కారం పెట్టుకోవడం అదనేది మినిమం ఇదనేది నా అభిప్రాయం. మరి లేవకపోవడం కరెక్ట్ కాదు ఒకటి. దాంతోపాటు నిన్న మా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే తిట్టుకుంటున్నారో ఎంత ఎక్కువ తిట్లు తిట్టుకుంటే అంత పెద్ద లీడర్ అవుతారని కాదు, సభా గౌరవం మనం మెయింటైన్ చేయాలి, బయట కూడా నాయకుల్లాగా వ్యవహరించాలని చెప్పేసి అయితే చెప్పారు. అది 100% మా పార్టీ తరఫున మేము చెప్పాము. కానీ మొత్తానికి భరత్ గారు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో షాడో ఫైటింగ్ చేసి ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. కృష్ణా వాటర్ పైన మాట్లాడతాను, అసలు కృష్ణా నది పైన మనకు రావాల్సిన వాటర్ రావట్లేదు, ప్రాజెక్టులు పూర్తి కావట్లేదు, మేము రాగానే ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు టైం అయిపోయింది, మేము తోలు తీస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, అంతకుముందు 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ప్రాజెక్టుల పైన ఎటువంటి డబ్బులు ఖర్చు చేయకుండా ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోకుండా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతులకు శాపంలాగా తయారైనాయి. కానీ కొంచెమన్నా చిత్తశుద్ధిగా అనిపిస్తుందా భరత్ గారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాజెక్టుల పైన 299 టీఎంసీలు ఉందండి. మనకు 299 టీఎంసీలు బనకచెర్ల డిస్కస్ చేద్దాం, బనకచెర్ల కూడా డిస్కస్ చేద్దాం. నేనేమంటున్నా, తిట్లు కరచాలు ఎంత తిట్టు ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు తిట్లు ఈయన తిట్టిండు, ఆయన తిట్టిండు. ఇప్పుడు కేటీఆర్ ని బయట ప్రజలు బూతులతో తిట్టుకోరా? కేసీఆర్ కూడా తిట్టుకోరా? రేవంత్ రెడ్డిని తిట్టుకోరా బూతులతో? ఎవరిచ్చారు అంత 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 లోకు? ఎవరయ్యారు ప్రజలకి? ఎవరయ్యారు? మీ భాష వల్లనే మీరు అయ్యారు. అట్లా మీరు అట్లా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా మిమ్మల్ని బూతులతోనే మాట్లాడుతున్నారు, బూతులతోనే తిట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎన్ని చూస్తారే? ఇదా గౌరవం మీరు పొందింది? ఇంత పెద్ద ఉన్నత పదవులు పొందిన తర్వాత అంత పెద్ద హోదాలో ఉండి హుందాతనంగా ఉండాల్సింది, హితంగా ఉండాల్సింది, మితంగా ఉండాల్సింది మీ భాషను మీరు చెడగొట్టుకొని ప్రతి ఒక్క సామాన్యుడు నోట్ల నుంచి మీరు బూతులతో తిట్టించుకునే పరిస్థితి వచ్చింది. తిడతలేరా? మీరు సామాన్య గ్రామాల్లోకి వెళ్ళండి, లేకపోతే ఇక్కడ సిటీలో ఎక్కడైనా సామాన్య పబ్లిక్ రేవంత్ రెడ్డి ఏంటంటే ఆ వాడు వీడు అనే మాటతో స్టార్ట్ అవుతుంది కదా. రేవంత్ రెడ్డిని కూడా వాడు వీడు అంటున్నారు ప్రజలు కూడా. ఎవరైనా ఒక్కరైనా గౌరవంతో మాట్లాడుతున్నారా? కేసీఆర్ కూడా పెగ్గేసాడు మాట్లాడుతున్నారు. ఎవరైనా గౌరవంతో మాట్లాడుతున్నారా? ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు అంటున్నా. ఇంతకుముందు ముఖ్యమంత్రులు నాకు తెలిసి అట్లా మాట్లాడిన ఎప్పుడు వెళ్ళే చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, చెన్నారెడ్డి గారు కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎవరు ఇంత దారుణంగా ఇంత బూతులతో మాట్లాడేట్టుగా నేను ఎప్పుడు వెళ్ళే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. కానీ అంటే నేనేమంటున్నా, మీ మర్యాదను మీ గౌరవాన్ని మీరే తీసుకుంటున్నారు ఒకరికొకరు. సరే, ఉద్యమ సమయం ఉండిందండి. ఉద్యమ సమయంలో 2004 నుంచి కావచ్చు, తర్వాత 2009 తర్వాత కావచ్చు, వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత అప్పట్లో కేసీఆర్ గారు ఆ భాష వాడారంటే అప్పుడు ఉద్యమ నేపథ్యం వేరు. ఆ నేపథ్యంలో ఆ వేడిలో అట్లా మాట్లాడారని అనుకోవచ్చు. ఆ యాస, ఆ ప్రాస, తెలంగాణ యాసకి తెలంగాణ ప్రాసకి ఆయన అది ప్రయారిటీ ఇచ్చి మాట్లాడారు అనుకోవచ్చు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కూడా అదే భాషను కంటిన్యూ చేశారు కదా ఆయన. మా కేంద్ర మంత్రుల్ని పిచ్చిగా తిట్టిండు కదా. కేంద్ర మంత్రులు కాదు, రెండ మంత్రులు కుక్కలు నక్కలు అనే భాష వాడిండు. అంటే ఎన్నో రకాల భాష వాడిండు. మీ గౌరవాన్ని మీరే తక్కువ చేసుకున్నారు. దాని తర్వాత 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఉద్దేశం ఉండింది ఆయనకి. ఏంటంటే టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీని నేను మొత్తం విస్తరింపజేయాలంటే కేంద్రంతో కొట్లాడాలా. కేంద్రంతో కొట్లాడని ఒకే ఒక లక్ష్యం పెట్టుకొని 2019-20 తర్వాత మొత్తానికి కేంద్రంతో కొట్లాటనే పెట్టుకున్నాడు. కానీ ఇంకోటి, ఆ కొట్లాట పెట్టుకోవడం కూడా తప్పుడు కాదండి. నేనేమంటా, రాష్ట్ర ప్రయోజనాలని, ఈ కేంద్రం నుంచి వచ్చేటువంటి రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వంతో పేచులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతదాకా తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? 100 కోట్లు పెట్టి విమానం కొని ఈ దేశంలో ఉన్న చిన్న ప్రాంతీయ పార్టీలకు అన్నిటికీ కూడా నేనే ఫండ్ చేస్తా అని చెప్పేసి ఒక రాజ్దీప్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది.
రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టిరండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని విస్తరింప చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెట్టిరు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. దాని తర్వాత 2023 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అదే పదాన్ని కొనసాగిస్తూ ఉంది. జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు. జాతీయ పార్టీ అని చెప్పుకొని ఎక్కడ జాతీయ పార్టీకి ఉన్నటువంటి గౌరవం మీ ముఖ్యమంత్రి పాటిస్తున్నాడా? ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న పాటిస్తున్నాడా? ఏ వేదిక, అసలు ఏం వేదిక? అక్కడ ఎవరున్నారు? చిన్నపిల్లలు ఉన్నారని చూసేది లేదు, పెద్ద పిల్లల్ని చూసేది లేదు, పార్టీ కార్యక్రమాన్ని చూసేది లేదు, ప్రభుత్వ కార్యక్రమాన్ని చూసేది లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎన్ని బూతులు నోటకెళ్ళి వస్తే అన్ని బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం. ఆ భాష, అసలు నా ముఖ్యమంత్రి పదవికి కనీస హుందాతనం పెట్టాలా, ఆ గౌరవం పెట్టాలనే భాష సార్. ఆ భాష ఒక్కోసారి మీరు వినండి. పబ్లిక్ ప్లేస్ లో ఒక మాట, ఎల్బీ స్టేడియం కావచ్చు, లేకపోతే అసెంబ్లీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కావచ్చు, లేదా ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, ఎక్కడ పోయినా అదే భాష వాడతా అంటే ఏ విధంగా ఉంటుందండి? ముఖ్యమంత్రి గౌరవం ఉంటుందా? తెలంగాణని ఈసడింపుకుంటే వేరే వాళ్ళు చూస్తే నవ్వుకుంటారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే. వీళ్ళంతా ఇప్పుడు మొత్తానికి ఇంతగా ఎందుకు తిట్టుకుంటున్నారు, ఎందుకు ఈ భాష వాడుతున్నారు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే తెలుస్తుందల్లా ఒకటే. 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం తీసుకొచ్చిన తర్వాత అందులో ఏమేవైతే మనకు ఇప్పుడు చూడండి సార్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు. తెలంగాణ వచ్చింది దేనికి సార్? తెలంగాణ ఉద్యమం నడిచింది దేనికోసం? నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళ గురించి ఏమైనా క్లారిటీ పెట్టిరా? విభజన చట్టంలో ఏమైనా క్లారిటీ ఇచ్చిరా? ఇన్ని టీఎంసీలు తెలంగాణకి, ఇన్ని టీఎంసీలు అని చెప్పేసి ఏపీకి అని చెప్పేసి ఏమైనా పెట్టిరా? కేవలం కేఆర్ఎంబి, జిఆర్ఎంబి మేము పెడతాము, దాని తర్వాత ట్రిబ్యునల్స్ పెడతామని చెప్పేసి పెట్టిరే కానీ ఏమన్నా సరిగ్గా దాన్ని వివాదాలు లేకుండా దాన్ని చేసిరా? దాని తర్వాత 2014 తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భాష విషయంలో బీజేపీ నేనేమంటున్నా సార్, నేనేమంటున్నా భాష విషయంలో బీజేపీ ఎంపీలు ఒక్కరన్నా, నేను ఒక మాట మాట్లాడతా, అది ప్రతిక్రియ లాగానే వచ్చింది, ప్రతిస్పందనతోనే వచ్చింది. మా ఎంపీలు ఎవరైనా మాట్లాడారంటే దానికి కౌంటర్ ఇవ్వాలని చెప్పి మాట్లాడారు కానీ, ప్రతిస్పందనగా మాట్లాడారు కానీ ఎవరు కూడా భాష విషయంలో బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎప్పుడు కూడా నోరు జారరు. నోరు జారే పరిస్థితి రాదు, తెచ్చుకోరు. అట్లా కేసీఆర్ గారు తెచ్చింది ఇదంతా. దాని తర్వాత ఇప్పుడు రేవంత్ గారు, మరి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రేవంత్ గారు నిజంగానే మంచిగా చేస్తే, కేసీఆర్ గారు చేసిన తప్పులన్నీ కూడా తను కంటిన్యూ చేయట్లేదు అనుకుందాం, కేసీఆర్ గారు చేసిన పొరపాట్లు అన్నిటిని కూడా ఈయన సరి చేస్తున్నారు అనుకుందాం. మరి అటువంటి భాష వాడడం ఏమవసరం సార్? మీరు అన్ని సరిగా చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమవసరం? మీరు ఆయన చేసిన పొరపాట్లన్నీ చక్కగా చేస్తున్నారు, ఆయన చేసిన అప్పులన్నీ కూడా మళ్ళీ మీరు రీస్ట్రక్చర్ చేయిస్తున్నారు, ఆయన చేసిన తప్పిదాలన్నీ కూడా మీరు కరెక్ట్ చేస్తున్నారు. అట్లా మీరు మంచిగా చేస్తున్నప్పుడు మీరు అటువంటి భాష వాడడం ఎందుకు? ఏమవసరం? ఎందుకు అవసరం అది? అంటే మీరు కూడా ఏదో తప్పు చేస్తున్నారనే కదా, ఆ తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికే కదా, ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికే కదా మీరు ఈ భాష వాడుతున్నారు అనేది మా ఆరోపణ. కాదని మీరు చెప్పగలరా? కాదని ప్రూవ్ చేయగలరా? ఎస్, అవునని చెప్పేసి నేను 100 కారణాలు చెప్పగలుగుతాను సార్. నేను 100 టాపిక్స్ చెప్పగలుగుతాను. వీళ్ళిద్దరు కూడా తెలంగాణకి అన్యాయం చేసినారు, తెలంగాణ ప్రయోజనాలని పణంగా పెట్టారని చెప్పేసి నేను 100 కారణాలు చెప్తా. మీరు ఏ రంగంలో చెప్పండి, ఏ డిపార్ట్మెంట్లో చెప్పండి, ఆ డిపార్ట్మెంట్లో చెప్తా. చెప్పండి, వీళ్ళని కూర్చోమని చెప్పండి, ఏమేమి చేయగలుగుతారు, ఏమేమి చేయాలో చెప్పండి. 2023 నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల పైన ఎంత ఖర్చు చేసింది, ఎన్ని టాపిక్ అది మనం మాట్లాడాల్సిందే. అది వీళ్ళు ఇద్దరు కూడా చేసిన తప్పిదాలను కప్పుపుచ్చుకోవడానికే షాడో ఫైటింగ్ చేస్తున్నారు. ఈ షాడో ఫైటింగ్ తో ప్రజలను పిచ్చోలని చేస్తున్నారు తప్పితే ఈ షాడో ఫైటింగ్ వల్ల మనకేం ప్రయోజనం చెప్పండి ఒకసారి అడగండి. రామ్మోహన్ రెడ్డి గారు ఆయన కౌంటర్లకు ఫేమస్, ఆయన సబ్జెక్ట్ మాట్లాడే కౌంటర్లు బాగా చేస్తుంటారు కానీ కాదు. మీరు ఒక మాట అన్నారు ఒకటి, రవి గారు మీరేమంటున్నారా అని అంటే